జాబ్ చేస్తున్నారు 4 కంపెనీస్‌లో ఆఫర్ వచ్చింది. ఇప్పుడు వన్ ఆఫ్ దాంట్లో బెస్ట్ వన్ తీసుకొని చేస్తున్నారు. బెస్ట్ వన్ అండ్ అంటూ అది కూడా లోకల్ హైదరాబాద్ లో చూస్ చేసుకున్నాను. సో ఐ థింక్ మీకు షూటింగ్స్ కూడా ఈజీ అవుతుంది కాబట్టి యాక్చువల్లీ కాబట్టి సో ఒక సాఫ్ట్వేర్ అలాగే సింగింగ్ రెండు డిఫరెంట్ జోనర్ కదా, ఒక వేరే వరల్డ్ అని చెప్పొచ్చు. సో ఎలా మేనేజ్ చేస్తున్నారు? మెయిన్లీ నా ఆఫీస్ వాళ్ళ సపోర్ట్ చాలా ఉండిందండి దీంట్లో. ఏడిపి నేను వర్క్ చేసేది ఆఫీస్. సో దాంట్లో మా సీనియర్ డైరెక్టర్, మా మేనేజర్ గారు, మా సీనియర్ డైరెక్టర్ గారు అండ్ ఈవెన్ మా టీమ్ లీడ్ సో రవి సార్, ప్రదీప్ సార్ అండ్ వినయ్ సార్, ముగ్గురు సపోర్ట్ లేకపోతే మాత్రం సూపర్ సింగర్స్ కష్టం అయ్యేది. బేసిక్గా ఎలా అంటే నాకు 8:30కి రిహార్సల్స్ ఉండేది. సో 3 o'clock వరకు ల్యాండ్కో హిల్స్లో రిహార్సల్స్, 3 నుంచి మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళేవాడిని నానక్రమ్గూడలో. సో రెండింటిని మేనేజ్ చేయాలి. సో 3 నుంచి మళ్ళీ నైట్ 8 వరకు మళ్ళీ ఇంటికి వెళ్ళడం, సేమ్ సైకిల్ రిపీట్స్ ఫర్ అంటే మాకు షూట్ వచ్చేసి 2 days ఉంటుంది. సో దానికన్నా ముందు 4 days రిహార్సల్స్, ఆ 4 days కూడా అలాగే అయ్యేది. అండ్ షూట్ 2 రోజులు లీవ్స్ ఇచ్చేసేవాళ్ళు శుభ్రంగా. మరి ఇలా టాప్ 3 వచ్చినప్పుడు ఏమనలేదా? వాళ్ళు యాక్చువల్లీ సో హ్యాపీ ఇప్పటికీ. అసలు వాళ్ళతో పాటు పార్టీస్కి వీటికి వెళ్ళినప్పుడు బాగా గుర్తుపడుతూ ఉంటారు కదా జనాలు, పవన్ మావాడే సో దే ఆర్ సో హ్యాపీ విత్ ద రిజల్ట్ వాట్ ఐ గాట్. అండ్ ఈవెన్ అంత మంచి టీం అంటే మా టీం గురించి కూడా, లేకపోతే మా ఫ్లోర్ గురించి, లైక్ మేము వర్క్ చేసే టీం అందరి గురించి కూడా చాలా మందికి ఇప్పుడు తెలిసింది. బట్ అంటే మనకు ఐటీ అంటే వీకెండ్స్ వస్తే చాలా ఫ్రైడే, సాటర్డే ఇలా పబ్ కి ఇటుకి వెళ్తూ ఉంటారు. ఉందా అలవాటు? ఉందా? లేదండి, నేను అసలు ఇప్పటిదాకా వెళ్ళలేదు. ఐ డోంట్ వాంట్ కూడా అంత అట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఐ లైక్ టు గో విత్ మై ఫ్రెండ్స్ వాళ్ళతో బయటికి వెళ్తుంటా ట్రిప్స్కి, వాటికి అంటే ప్లేసెస్కి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం బయట ప్లేసెస్కి. బట్ దీనికి వాటికి ఎప్పుడు వెళ్ళలేదు. ఈవెన్ నాకు పబ్స్లో పర్ఫామ్ చేయమని కూడా వస్తాయి, అమ్మ కూడా పంపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలాసార్లు అడిగా, అమ్మ పర్ఫామ్ చేయడానికి వెళ్తానన్నా కూడా అమ్మ ఎప్పుడు పంపించలేదు. ఇప్పుడు ఏదైనా సాఫ్ట్వేర్ అనే కాదు, ఏదైనా కూడా కొంచెం ఫేమ్ వస్తే చాలు ఇంకా ఫ్యాన్స్ ఎక్కువైపోతారు, ప్రపోజల్స్ ఎక్కువైపోతాయి. సో నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్ లో వాటిల్లో నాకు తెలిసి బాగానే ప్రపోజల్స్ వచ్చి ఆబ్వియస్లీ వస్తూ ఉంటాయండి. బట్ అంత ఇదే నేను అంత రెస్పాండ్ అవ్వను. సో కొన్ని వాళ్ళు నేను ఎలా పాడాను, ఏం చేశాను ఆ విధంగా మెసేజెస్ ఉంటాయి. లేకపోతే కొన్ని కాంప్లిమెంట్స్ ఉంటాయి, చాలా మంచి కాంప్లిమెంట్స్. నాకు వచ్చిన కాంప్లిమెంట్స్లో ది బెస్ట్ కాంప్లిమెంట్ వాట్ ఐ ఫీల్ ఫ్రమ్ ద ఇన్స్టాగ్రామ్ ఇస్, ఒక మదర్ మెసేజ్ చేశారు, 8 months ప్రెగ్నెంట్ ఆవిడ. సో ఆవిడ నాకు ఏమని మెసేజ్ చేశారంటే, పవన్ నాకు ఎలా చెప్పాలో ఈ ఫీలింగ్ తెలియదు కానీ, బట్ నాకు ఒక్కొక్కసారి బేబీ కిక్ చేస్తూ ఉంటుంది లోపల నుంచి, అవి కూడా నీ సాంగ్స్ విన్నప్పుడు కిక్ చేస్తూ ఉంటుంది. సో ఒక్కొక్కసారి అలా మూమెంట్ లేనప్పుడు నేను ఏం చేస్తానంటే, నాకు కాన్ఫిడెన్స్ రావడానికి ఫస్ట్లీ ఐ విల్ పుట్ యువర్ సాంగ్స్, అది వినంగానే నాకు మళ్ళీ బేబీ కిక్కింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ కాంప్లిమెంట్ నాకు నిజంగా ఇప్పటికీ మైండ్లో నుంచి పోదు. సి వాడు మళ్ళీ మెసేజ్ చేసి ఇట్స్ అ బేబీ గర్ల్ పవన్ నాకు ఇప్పుడు అని చెప్పారు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద కాంప్లిమెంట్స్ అండ్ ద లవ్ దే ఆర్ షోయింగ్. సి అలాంటి కాంప్లిమెంట్స్ రిసీవ్ చేసుకోవడం నాకు ఇంకా లైఫ్లో కూడా అవుతుందో లేదో తెలియదు. బట్ ఎన్ని అవార్డ్స్ వచ్చినా ఇట్స్ అ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్ విచ్ ఇస్ వెరీ ప్యూర్ ఐ ఫీల్. ఐ థింక్ ఇప్పుడు చెప్పింది అయితే నేను ఇంతవరకు ఏ ఇంటర్వ్యూలో ఇలాంటి కాంప్లిమెంట్ నాకు ది ఫస్ట్ టైం అసలు చూసి. నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా కాంప్లిమెంట్స్ అనే ఒక హైలైట్ లో ఇది పక్కా షేర్ చేసి పెట్టుకున్నాను.